ఉపా చట్టం కింద నమోదైన కేసుల్లో విచారణ ఆలస్యమైందని, నిందితులు దీర్ఘకాలం జైలులో ఉన్నారన్న కారణాలతో బెయిల్ మంజూరు చేయడంలోని సహేతుకతను సుప్రీంకోర్టులో కేంద్రం ప్రశ్నించింది. ఎంతో మంది ప్రజల ప్రాణాలు హరించిన అజ్మల్ కసబ్ లాంటి ఉగ్రవాదులకు, హఫీజ్ సయ్యద్ వంటి ఉగ్రముఠా నేతలకు ఇవే కారణాలతో బెయిల్ మంజూరు చేయగలమా అంటూ కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ప్రశ్నించారు. ఉపా కేసుల్లో యాంత్రికంగా బెయిల్ మంజూరు చేయడం తగదని జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనానికి ఆయన నివేదించారు. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులైన తస్లీం అహ్మద్, ఖాలిద్ సైఫీలకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఇతర నిందితులైన ఉమర్ ఖాలిద్, ఇమాంల బెయిల్ పిటిషన్లను నిరాకరించడాన్ని జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తప్పుపట్టింది. అయితే ఉమర్ ఖాలిద్, ఇమాంలకు బెయిల్ నిరాకరించడాన్ని జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం సమర్థించుకుంది. రెండు సమాన ధర్మాసనాల మధ్య ఒకే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే పరిస్థితుల్లో దానిని విస్తృత ధర్మాసనానికి నివేదించడమే సముచితమని పేర్కొంది. ఇదే విషయమై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు సిఫార్సు చేయనున్నట్లు జస్టిస్ అరవింద్ కుమార్ తెలిపారు.